Hi, I'm a professional butcher from Istanbul. I made many brutal murders. All I seek is bloody blood bath. कायको మాకు మటన్ షాప్ ఉంది షాప్ రోజు ఒక 50 ముర్గీలు 12 బక్రీలు కాట్ के పీస్ करके పార్సల్ ఇస్తాం సాబ్ మాకి అబ్బాజాన్ పేరు పెద్ద మస్తాన్ నాకి పేరు చిన్న మస్తాన్ మాది షాప్ లో బక్రీ కా గోటీ కాయలు మీకు ఇస్తాం దాంతో మీకు బోటీ బనాదో ముర్గీ కర్రీ చేస్తే ముర్గీతో పాటు దాని వట్టకాయలు కూడా మీకు ఇస్తాం బక్రీ కా కైమా भी అవైలబుల్ है కైమా से కీమా చేసుకోవచ్చు సాబ్ మాకు దగ్గర అంతా కుల్లా ఉంటది షాపు పేరు వచ్చేసి మస్తాన్ మటన్ షాప్ Anna, give 2 kg mutton. अबे छोटी वैशा नडवती कम से कम 4 kg मटन ऑर्डर చేయాలి Okay, give me small pieces mutton, 4 kg. अबे छोटी वाला पीसेस नहीं आएगा What? I want that only. Give. ये वॉइस ఎక్కడో విన్నట్టు ఉంది अबे मौली वो चुम्मे क्या ఆ రోజు స్కూల్ కి వచ్చి గ్రౌండ్ में वॉशरूम जाने का टाइम में मिकी नाकी కలిసి ఒక సాంగ్ గాయా वही है चिन्नू वाला याद आया Flashback. చిన్ను మరతే అవన్నీ కానీ సైడ్ में वो कौन था నీకి బాయిలా ఉన్నాడు What? That day my brother also there. You forgot? Flashback. చిన్ను మరతే हाँ समझ आया बचपन में चोर पुलिस खेल చేసే వాళ్ళు నీకి कुछ नहीं चेंज हुआ जहाँ है वैसा ही है सेम What? My face like that only. Give me mutton. I'll go. अबे साहब 2 मिनट रोकना काम చేయాలి కదా వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం సోషల్ మీడియాలో చిన్ను అంటూ రీల్స్ చేసి రోతలేపుతున్న కొంతమంది చీమిడి ముక్కు చిన్ను గాల్ని క్రింజ్ చేసే ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ ని రోస్ట్ చేయబోతున్నాం. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు గోడకి జియాన్ ఇచ్చి వీపు వెనక్కి పెట్టి తల ముందుకి పెట్టి చిన్ను అంటూ వాళ్ళ పెన్ను పైకి లేపి పెద్ద రోమియోల్లా ఫీల్ అయిపోతూ రీల్స్ చేసేస్తున్నారు. వీళ్ళు ఇలా రీల్స్ చేయడం ఒక ఎత్తు అయితే కింద కామెంట్స్ లో మౌలీ టాక్స్ ని ట్యాగ్ చేసి పాపం తనని ర్యాగ్ చేయడం ఇంకో ఎత్తు. ఇదలా ఉంచితే మరో పక్క చికినీ గాళ్ళు చకని చమేలీ లాగా మెలిగిలు తిరుగుతూ రీల్స్ అప్లోడ్ చేయడం మొదలు పెట్టారు. సో ఇక లేట్ చేయకుండా లాగ్ లేకుండా ఈ చికినా గాల్ని రోస్ట్ చేసి టోస్ట్ చేసేద్దాం. ఎవడ్రా తమ్ముడు నువ్వు? నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ మావని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మౌలీ టాక్స్ ని ఒక మిక్సీలో వేసి గ్రైండ్ చేసి బైండ్ చేసి బ్లెండ్ చేస్తే క్రియేట్ అయిన డోపల్ గ్యాంగర్ లా ఉన్నావు అన్నట్టు. డోపల్ గ్యాంగర్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా, డోపల్ గ్యాంగర్ అంటే బాడీ డబుల్ అని. తెలుగులో చెప్పాలంటే మనిషిని పోలిన మనుషులు. అయినా భలే ఉన్నావురా తమ్ముడు, బుజ్జియాగాడ్లాగా చోటు మోటు లాగా డుంబుగాడ్లా భలే ఉన్నావు. నువ్వు దయచేసి నార్త్ కొరియా వెళ్ళకరా బాబు. ఒకవేళ వెళ్ళావనుకో కిమ్ మావని అడాప్ట్ చేసేసుకుంటాడు. రే చిన్న ఏనుగు పిల్ల ఈంతున్నట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? నువ్వు క్రింజ్ చేసిందే కాకుండా మౌలీ టాక్స్ పరువు తీస్తున్నావు. అది అలా ఉంచితే వీడే మౌలీ టాక్స్ ఒక 144p మినీ వర్షన్ అయితే వీడి మినీ వర్షన్ ఇంకోటి తయారయ్యాడు. వాడి పేరు వచ్చేసి చిన్నూస్ బ్రదర్ అంట. రే ఎవర్రా మీరంతా? వీక్ ఒకటి కొత్త అడ్మిషన్ తీసుకుని చిన్ను బన్ను అనుకుంటూ ఫీడ్ లోకి వస్తూ జనాల గువ్వలో గన్ను పెడుతున్నారు. అరే మీకే చెప్తున్నా, ఇంకోసారి ఎవడైనా చిన్ను అంటూ ఫీడ్ లోకి వచ్చాడు అనుకో, వాడి నున్ను కోసి దాంతో జున్ను చేసి నటనం స్టార్ గాడికి ఎక్స్పోర్ట్ చేసి మింగుతా. అన్నా ఈ డిప్పగట్టిలో లాఫింగ్ బుద్ధాలా మస్తున్నావన్నా. ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే. అయినా రే తమ్ముడు, మౌలితో కంపేర్ చేసి నీలో ఉన్న టాలెంట్ ని తొక్కేస్తున్నారా. ఈ పిచ్చిన జనాలకి నీ టాలెంట్ ఏంటో తెలియాలంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ రీల్ చూపించాలి. ఈ రీల్ చూసారుగా, ఇప్పుడు చెప్పండి రా, మీ మౌలిగాడు మా వాడిలా కుక్కలతో కుస్తీ చేయగలడా? మరెందుకురా నీకు? నెక్స్ట్ వచ్చేసి మధ్య కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో చికినా గాల్లాగా యాక్ట్ చేస్తూ తేడాగా బిహేవ్ చేస్తూ రీల్స్ అప్లోడ్ చేసి మింగుతున్నారు. ఆ రోతగాళ్ళ లిస్ట్ తీస్తే అందులో ఫస్ట్ వచ్చేది కళ్యాణ్ నాదండ్ల. నీ అబ్బా చేత్తో ఆ సింబల్ చూపిస్తున్నావేంట్రా? అంటే సింబాలికల్లీ అది నీకుందని చూపిస్తున్నావా? యు పుసీ క్యాట్. ఇంకా చెప్పాలంటే నువ్వు ఆ కుర్చీతో డాన్స్ చేస్తూ కుర్చీని మడత పెట్టి మింగుతున్నట్టు లేదు, నువ్వే ఆ కుర్చీని మింగేస్తున్నట్టుంది. మింగేస్తా. రే
ఎందుకురా పాపం పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ మీద అక్కడ ఇక్కడ చేతులు వేసి వాళ్ళని ఫోర్స్ చేస్తున్నావు? కావాలంటే మీరు ఆ పిల్లోని చూడండి భయ్యా, నాకు ఎందుకురా ఈ టార్చర్ అన్నట్టు వీడు బాయ్ గర్ల్ అన్న కన్ఫ్యూజన్ లో ఫేస్ ఎలా పెడుతున్నాడు. ఈ అన్నింటి కొంచెం అక్కలా బిహేవ్ చేస్తున్నాడు. లేకపోతే ఏంట్రా చిన్నపిల్లలతో ఇలాంటి లంగా పనులు చేయించి వాళ్ళని కూడా పాడు చేయాలని చూస్తున్నావా? మళ్ళీ లాస్ట్ లో చూడండి భయ్యా, వీడు ఇలాంటి గాండు పనులు చేసిందే కాకుండా ముడ్డి ఊపుతూ బంతిని బుట్టలో పెట్టించుకుంటున్నాడు. నువ్వు చేసే పనులన్నీ చూస్తుంటే నాకు నిన్ను ఒకటి అడగాలనుంది. అడగచ్చా? సరే అడిగేస్తాలే. సార్ మీరు మేడమా? వంశీరెడ్డి ఓకేనా? ఒకసారి షర్టులో కనపడి బ్రో అన్నావు, ఓకేనా? షర్ట్ బ్లాక్ అండ్ వాచ్. వాడు వచ్చి ఒకసారి షర్ట్ లో కనబడమంటే కనిపించేస్తావా? రేపు పొద్దున ఇంకోటి వచ్చి బ్రా వేసుకుని కనిపించమంటాడు, బెల్లి వేసుకుని కనబడతావా? మరి చిన్నప్పటి నుంచే నువ్వు సమ్ హార్మోన్స్ ప్రాబ్లం వల్ల ఇలా ఉంటే నిన్నేమనేవాడిని కాదు, ఇంకా ఎదురు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చేవాడిని. కానీ ఫేమస్ అవడం కోసం కరువులో ఇలాంటి తేట హూకు తేడా వేషాలు వేస్తూ ఇంతకి దిగజారుతున్నావు చూడు. ఓరి నీ కొత్త గంగ, నువ్వు మనిషి లేకపోతే మాట మృగానివిరా నువ్వు. నేను నమ్మును, ఆడిని రమ్మను. ఏ మెంటల్ నీ అయ్యా దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా నీకు? ఓయ్ భానుమతి, చిచి నువ్వు హైబ్రిడ్ పిల్లేంట్రా, క్రాస్ బ్రీడ్ పిల్లవైతే. ఎందుకంటే చక్కగా ఉన్న ఇన్స్టాగ్రామ్ ని నీ యొక్క తేడా రీల్స్ తో క్రాసింగ్ చేసేస్తున్నావు కాబట్టి. వీడితోనే కాదు భయ్యా, హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో దారిన పోతూ వచ్చేపోయే వాళ్ళతో కూడా మిస్బిహేవ్ చేస్తాడు. నీకంటే బెటర్ రోడ్ ని మ్యాగీ చేసినంత ఈజీగా సెట్ చేసుకుంటా, చూస్తుండ్రు. వాడు మంటుకుంటురా నువ్వు, వాడిది గుడు. ఏంటి నువ్వు జామ పండులో మంచిగా ఉన్న ప్రతోడిని నీలా జారు మిఠాయి గాడ్లా మార్చేస్తావా? దీని అమ్మ ఇప్పటి వరకు ఇండియాలో కొన్ని చోట్ల అమ్మాయిలకే రక్షణ లేకుండా పోయింది అనుకున్నా, కానీ వీడిని చూస్తుంటే అబ్బాయిలకు కూడా రక్షణ లేకుండా పోతుంది అనిపిస్తోంది. నీకు మరీ అంత దోలుగా ఉంటే ఒక పంచేరా, ఎల్లు ఒక గ్రెనేడ్ తీసుకుని దాని పిన్ను పీకి గ్రెనేడ్ ని పక్కన పడేసి ఆ పిన్ను తీసి నీ కొత్తలో పెట్టుకో. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే నిబ్బగాడు ఎవడంటే లిప్ లాక్ రవి. ఆ పేరేంటి చెప్రి చూతియాగాడు లాగా. దేనికి లిప్ లాక్ ఇచ్చేస్తావు రా? దేనికి లిప్ లాక్ ఇచ్చేస్తావు? జుమాంజీ సినిమాలో యాక్ట్ చేసిన చింపాంజీలక అయినా కానీ అరే నీ బయోకి నీ డీపీకి అసలు సెట్ కాలేదులే గానీ ఈ బయోలో నర్సు కిస్సుడని చెప్పి తీసేసి పిగ్గు పిస్సుడని పెట్టుకో. లేకపోతే ఆ డీపీ ఏంట్రా బాబు పంది ఫ్రంట్ క్యామ్ మీద వచ్చి దాంతో ఫోటో తీసుకున్నట్టుంది. బాలే. హలో ఫ్రెండ్స్, నేను మీ లిప్ లాక్ రవి. ఇంకొక ఫ్రెండ్స్, నేను చేపల మార్కెట్కి వచ్చాను. ఇంకొక చూసారు ఇవన్నీ చేపలు ఫ్రెండ్స్. నిజంగా ఇది ఎంత ఒక చెరువు, ఈ చెరువులో చేపలు ఇవ్వండి. చూసారు కదా ఎలాగెళ్తున్నాయో చేపలు ఫ్రెండ్స్. అరే నువ్వు ఒక పంచేరా, వరల్డ్ మ్యాప్ ఓపెన్ చేసి ఆఫ్రికా కాంటినెంట్ కి జూమ్ పెట్టి దాన్ని 90 degrees ఈస్ట్ కి తిప్పి దానికి బ్లో జాబ్ ఇరా చూతియే. లేకపోతే ఏంట్రా నీ మైండ్ మస్కిటోస్ మింగాయా? నీకు షీప్ కి చేపకి తేడా తెలియకుండా పోతుంది. మళ్ళీ ఏంట్రా అది చెరువా? అది చెరువు అయితే ఒక పంచేరా, నువ్వు వెళ్ళి అందులో ఈత కొట్టి 2 పిరానా చేపల్ని తీసుకుని ఈ కడ్రైర్ లో వేసుకో. అప్పుడు అవి నీ పిచ్చల్ని పీచు మిఠాయి అనుకుని కొరికి మింగుతాయి. వీడిని ఇలానే వదిలేస్తే కామసూత్రం ని కాకిమూత్రం అంటాడు. సెప్టిక్ ట్యాంక్ దగ్గర ఉన్న ట్యూబ్స్ ని పట్టుకుని వాడి ప్యూబ్స్ అంటాడు. ఏదో ఒక థింగ్ ని పట్టుకుని రాండమ్ గా కాండమ్ అంటాడు. ఆకుని హూక్ అంటాడు, బొగ్గని మొగ్గ అంటాడు. లాస్ట్ కి పిచ్చెక్కిన పారాసైట్ గాడ్ లాగా బిహేవ్ చేస్తాడు. ఇది ఇలా ఉంచితే ఈ నిబ్బగాడు చూపించే అడవకూర యాటిట్యూడ్ కి ఇది కామెంట్ సెక్షన్ లో అమ్మాయిలందరూ పడిపోవటం. ఇది నమ్మ నాకు ఈ కామెంట్స్ అన్ని చూసిన తర్వాత ప్రేమ గుడ్డి దనాలు అనిపించట్లేదు, ప్రేమ గుడ్డి హూక్ దనాలు అనిపిస్తుంది. ఫేస్ ఎందుకు చూపెట్టలేదంటే మీరందరికి ఆగదు కాబట్టి, ఓకేనా? ఎందుకురా అమ్మాయిని అందరికి చూపికండా అటు తిప్పుంచావు ఎందుకు? ఓహో ఒకవేళ ఇటు తిప్పితే అందరికి తెలిసిపోతుందనా? ఏం పర్లేదు నేను చూపిస్తాగా అమ్మాయిని అందరికి. 1 2 3. అయినా అవన్నీ సర్లే గానీ చేతిగా నెయిల్స్ ఏంటి, తలకా బొచ్చేంటి? ఆ నెయిల్స్ ఏంట్రా సామి అంత పెంచావు? ఒకవేళ ఎప్పుడైనా నువ్వు పోసుకోవడానికి నీ బనానాని నువ్వు పట్టుకున్నావు అనుకో, ఆ నెయిల్స్ నీ బనానా గుర్చుకుపోయి నీ బనానా రైప్ అయిపోద్ది. అండ్ నీ బొచ్చు విషయానికి వస్తే నువ్వు వీడియో తీసిన ప్రతిసారి ఆ హెయిర్ ని ముందుకి వెనక్కి అంటూ సెల్ఫీ క్యామ్ మీద 1 కిలో డాండ్రఫ్ మింగుతావు. నెక్స్ట్ చికినాగాడు వచ్చేసి Sunny_90_01. ఈ పిల్ల పిత్రేగాడి కంటెంట్ ఏంటంటే కామెంట్స్ లో అందరినీ ఛాలెంజ్ ఇవ్వమని అడుగుతాడు. ఆ ఛాలెంజ్ అన్నిట్లో మనకి బాగా చిరాకు మింగిచ్చే ఛాలెంజ్ పిక్ చేసుకుని దాంతో రీల్ చేసి అప్లోడ్ చేస్తాడు. బ్రో బఫేలోకి బిస్కెట్స్ పెట్టాలి, ఛాలెంజ్ యాక్సెప్టెడ్ బ్రో. బఫేలో దగ్గరికి అయితే వెళ్ళాను, చాలా భయం వేసేసింది, నన్ను పొడవడానికి వస్తుంది. ఫస్ట్ అయితే కొన్ని బిస్కెట్స్ చేశాను, తింటుందో తినదో అని. బిస్కెట్స్ తిన్నది కదా, ఇంకొన్ని తెచ్చి నేనే తినిపిద్దాం అనుకున్నాను. చాలా భయం వేసేసింది, నన్ను పొడుస్తుంది అనుకోని నేను మళ్ళీ కిందేశాను, దానికి ఇవ్వలేదు. ఛాలెంజ్ కంప్లీటెడ్. అందరూ ఏ ఛాలెంజ్ ఇచ్చినా ఎడ్డు గాడ్లా చేసేస్తావంటగా, అలా అయితే నేను నీకు ఛాలెంజ్ ఇస్తా. బ్రో వెళ్ళి ఆ బఫెల్లోకి ఐస్ ఫ్రూట్ చేయి. ఛాలెంజ్ యాక్సెప్టెడ్ బ్రో. ఛాలెంజ్ కంప్లీటెడ్. ఒక తాత దగ్గరికి వెళ్ళి మియా ఖలీఫా అడ్రస్ అడగాలి. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. తాత ఇక్కడ మియా ఖలీఫా వాళ్ళు ఇక్కడ. మియా ఖలీఫా వాళ్ళ హైదరాబాద్ నుంచి వచ్చింది. మియా ఖలీఫా వాళ్ళ హైదరాబాద్ నుంచి వచ్చింది. వాళ్ళ భర్త పేరు జానీ సింగ్. సిస్టర్ నీకు తిప్పి కొడితే ఒక 14-15 ఇయర్స్ ఉంటాయా? ఈ ఏజ్ లో నీకు ఇలాంటి వీడియోలు ఎందుకురా? ఎవరిని తిన్నంగా మింగలేవు, మింగించుకోలేవు. కాబట్టి సక్కంగా వెళ్ళి కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్ లో ఫార్ములాలు బట్టి పట్టు. ఇవన్నీ పక్కన పెడితే చుంబక్ గడి కామెంట్ సెక్షన్ ఉంటుంది భయ్యా. ఒక్కో కామెంట్ ఒక్కో డైమండ్ అంతే. చర్చికి వెళ్ళి గోవిందా గోవిందా అని అరువు బ్రో. ఎవరికన్నా 500 ఇచ్చి వాడితో మింగించుకో బ్రో. ఒక చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఉల్లి నోట్లో పెట్టుకో. గువ్వలో వేలు పెట్టుకుని వాసన ఎలా ఉందో చెప్పు బ్రో. నీ గువ్వలో మిర్చి పెట్టుకుని ఆ వాసన ఎలా ఉందో చెప్పు. ఏ తమ్ముడు నీ కామెంట్
కామెంట్లు చూసుకున్నావా? ప్రతోడికి వాడి జీవితం మీద కన్నా నీ జీలో వాసన మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. చిచ్చి, నువ్వు ఇలాంటి వీడియోలు చేస్తే అలాంటి కామెంట్లే వస్తాయి. ఇలా ఉంచితే ఆ కామెంట్లు పెట్టిన వాళ్ళకి చెప్తున్నా, రే ఒక్కొక్కడు వాడి గువ్వ వాసన ఏమైనా గూచి పర్ఫ్యూమ్ అనుకున్నారా? అన్ని సార్లు వాడిని వాసన చూసుకో అంటున్నారు. ఇది జన్నతుల్ ఫిర్దౌస్ అత్తర్ అనమాట. బనానా ప్లేస్, మసాలా ప్లేస్, షుగర్ పౌడర్ ప్లేస్, ఆనియన్ మిక్స్ చేసుకొని వాటర్ పోసుకొని తాగు. ఓకే, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. రే బాబు, ఇంత అమాయకుడిలో ఉన్నావేంట్రా? ఎవడు ఏం చెప్పినా చేసేస్తావా? ఏం చెప్పినా ఎవడన్నా వచ్చి పీ తినమంటే తింటావా? అలా అయితే లాస్ట్ అండ్ ఫైనల్ గా నీకు ఛాలెంజ్ ఇస్తాను, వచ్చేయ్. సిస్టర్, చచ బ్రదర్, ఎవడు ఏ ఛాలెంజ్ ఇచ్చినా చేసేస్తావా? చేస్తా అన్నయ్య. ఏదన్నా చేస్తావా? ఏదన్నా చేస్తా అన్నయ్య. అయితే ఒక పంచే, కాశ్మీర్ కి పోయి ఏ జిహాద్ అన్నారు. ఓకే అన్నయ్య. రే ఊరికే అన్నారా? ఊరికే అన్నా. వద్దురా రే. ఏ జిహాద్. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి, వీడియోని షేర్ చేసి, వీడియో కింద కామెంట్ చేసి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ త్వరలో కొత్త వీడియోతో మీ ముందుంటా. ప్రతి వీక్ కన్సిస్టెంట్ గా వీడియోస్ పెడుతూనే ఉంటా. ఫైనల్ గా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అయ్యి ఈ వీడియోని మీ స్టోరీలో షేర్ చేసి నన్ను మెన్షన్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకేంటైతే మరి ఉంటానే. బ్రో, చేతులు లేని వాళ్ళ ఆతులు పీకి హెల్ప్ చేయి. ఓకే, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. Love is just a history that they may prove, and when you're gone, I'll tell them my religion's you. When Pontius comes to kill the king upon his throne, I'm ready for their stones.